నమస్తే అండి. నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. మా టెర్రస్ గార్డెన్‌లో ఉన్న వామాకు చెట్టు దగ్గరికి వెళ్దామండి. వామాకు ఎంత గ్రీనరీగా ఉందో చూడండి. ఈరోజు వామాకు పచ్చడి చేసుకుందామని మా టెర్రస్ గార్డెన్‌లో ఉన్న వామాకుని హార్వెస్ట్ చేస్తున్నానండి. వామాకు రోజుకొక ఆకు తీసుకోవటం వల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గుతుందండి. పచ్చడికి కావలసినంత ఆకు బుట్ట నిండా కోసుకున్నానండి. పాన్ తీసుకుని 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు వేరుశనగ పప్పులు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు తెల్ల నువ్వులు, హాఫ్ స్పూన్ మెంతులు, 2 స్పూన్లు జీలకర్ర. స్టవ్ మీద పెట్టి ఇలా త్రిప్పుకుంటూ దోరగా వేయించుకుందామండి. వేగిపోయినాయండి, ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే పాన్లో 11 ఎండుమిరపకాయలు వేసి వేయించుకుందామండి. వేగిపోయినాయండి, ప్లేట్లోకి తీసుకుందాం. ఈ పాన్లోనే స్పూను నూనె వేసుకుని కడిగిన వామాకులను వేసుకుందామండి. కొద్దిగా చింతపండు, 1 స్పూన్ గల్లుప్పు, వెల్లుల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. వేగిపోయిందండి. 10 మినిట్స్ చల్లారి పెడదాం. ముందుగా వేయించిన వాటన్నిటినీ గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. వేయించిన వామాకును వేసి మరొకసారి గ్రైండ్ చేసుకుందామండి. చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోయిందండి. ఈ పాన్లోనే 3 స్పూన్లు నూనె వేసుకుని 2 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకున్నానండి. 1 స్పూను తాలింపు దినుసులు వేయించుకుంటున్నాను. మా చెట్టు కరివేపాకండి, కొద్దిగా వేసాను. తాలింపు వేగిపోయిందండి, పచ్చడి వేసేసుకుందాం. పచ్చడికి తాలింపు అంతా పట్టేటట్లుగా తిప్పుకుందామండి. పచ్చడి అయిపోయిందండి, బౌల్లోకి తీసుకుందాం. వామాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వామాకు పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.